హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్ వెల్కమ్ టు ఫైనాన్స్ ఫెన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మనకున్నటువంటి సబ్స్క్రైబర్స్‌లో ఒక సబ్స్క్రైబర్ అయితే ఐసీఐసీఐ ప్లాటినం వర్సెస్ అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ వీడియో చేయండి అని కామెంట్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అందుకనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం ఐసీఐసీఐ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ వర్సెస్ అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 2 లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్సే. కాకపోతే ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌లో ఏది బెస్టో మీకు తెలియక చాలా మంది కన్‌ఫ్యూజ్ అయితే అవుతుంటారనమాట. సో ఈ వీడియో గనుక మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే ఏ కార్డ్ బెస్టో మీకే అర్థమవుతుంది. సో అలాగే మీరు ఎవరైనా ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌లో ఏదైనా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈ వీడియోని ఒకసారి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుందనమాట. ఏ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి, ఏ క్రెడిట్ కార్డ్ తీసుకోకూడదు. అలాగే మీరు ఈ క్రెడిట్ కార్డ్స్‌కి అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. అక్కడి నుంచి అయితే ట్రై చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీకు ఎప్పుడు చెప్పేది నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టాపిక్ లోకి వచ్చినట్లయితే ఐసీఐసీఐ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ వర్సెస్ అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్స్ అనమాట. సో ఈ 2 క్రెడిట్ కార్డ్స్ మనకి లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్సే. సో చార్జెస్ లో ఈ 2 కార్డ్స్ లో మనకి ఎటువంటి చేంజెస్ అయితే లేవన్నమాట. 2 లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్సే. ఈ అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ అనేది మనకి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళు అమెజాన్ తో అయితే టైఅప్ చేసుకునేసి ఈ క్రెడిట్ కార్డ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇక ఈ 2 క్రెడిట్ కార్డ్స్ మధ్యలో మనం గమనించాల్సింది క్యాష్ బ్యాక్ గురించి అనమాట. సో ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళు మనకి రివార్డ్ పాయింట్ రూపంలో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఐసీఐసీఐ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ లో తీసుకున్నట్లయితే రీటైల్ స్పెండ్స్ కనుక చేసామనుకోండి ఈ క్రెడిట్ కార్డ్ తీసుకునేసి అక్కడ మీరు స్పెండ్ చేసేటువంటి ప్రతి 100 రూపీస్ కి 2 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. రీటైల్ స్పెండ్స్ అంటే ఆన్లైన్ లో అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మిత్రా, జియో ఇలాంటివి అనమాట. ఆఫ్లైన్ అయితే డిమార్ట్, అదే బిగ్ బజార్, రిలయన్స్ స్టోర్స్, లోకల్ సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా అవన్నమాట. సో వాటిలో కనుక మీరు ఐసీఐసీఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేస్తే 100 కి 2 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. ఇక మీరు ఈ కార్డ్ ని యుటిలిటీ బిల్ పేమెంట్స్ కి, ఇన్సూరెన్స్ బిల్ పేమెంట్స్ కి యూజ్ చేశారంటే అక్కడ మీరు స్పెండ్ చేసేటువంటి ప్రతి 100 రూపీస్ కి 1 రివార్డ్ పాయింట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో నాకు తెలిసినంత వరకు యుటిలిటీ, ఇన్సూరెన్స్ లో రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేయడం చాలా రేర్ క్రెడిట్ కార్డ్స్ లోనే ఉన్నాయన్నమాట. సో ఈ క్రెడిట్ కార్డ్ అయితే మనకి ఈ బెనిఫిట్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ ఐసీఐసీఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్ లో వచ్చినటువంటి రివార్డ్ పాయింట్స్ ని మనము చాలా రకాలుగా అయితే రిడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు ఎక్కడెక్కడ రిడీమ్ చేసుకోవచ్చు. వీటిలో అయితే మనం ఈ రివార్డ్ పాయింట్స్ ని రిడీమ్ చేసుకోవచ్చు. ఇది ఐసీఐసీఐ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ యొక్క రివార్డ్ పాయింట్స్ గురించి. ఇక అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ మీరు కనుక అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కలిగి ఉన్నారనుకోండి, అక్కడ మీరు స్పెండ్ చేసేటువంటి ప్రతి 100 రూపీస్ కి 5 రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక మీరు నాన్ ప్రైమ్ మెంబర్స్ అయినట్లయితే 3 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. 100 కి 3 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మనకి రివార్డ్ పాయింట్స్ రూపంలో అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ టైప్ చేసుకున్నటువంటి బ్రాండ్స్ దాదాపుగా 100+ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆ పార్ట్నర్షిప్ లో కనుక మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారంటే అక్కడ మీకు 2% రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇదే అనమాట. ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే మీరు ప్రైమ్ మెంబర్స్ అయితే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది, పక్కా వస్తుంది అన్లిమిటెడ్ గా. ఇంకా నాన్ ప్రైమ్ మెంబర్స్ అయితే 3%. ఇక అదర్స్ వాటిలో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్లయితే 2% క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ డైరెక్ట్ గా మనకి అమెజాన్ పే బ్యాలెన్స్ అకౌంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందులోకి అయితే డైరెక్ట్ గా యాడ్ అయితే అయిపోతుంది అనమాట. సో అక్కడ నుంచి మనం అయితే రిడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ కి మనకి ఎటువంటి వ్యాలిడిటీ అనేది ఉండదు అనమాట. సో మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవి 2 క్రెడిట్ కార్డులకి మధ్య ఉన్నటువంటి క్యాష్ బ్యాక్ డీటెయిల్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ 2 క్రెడిట్ కార్డ్ లో మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ ఎవరైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది మీకు రావాలంటే 2 క్రెడిట్ కార్డ్ లోనే మినిమం స్పెండ్ అనేది 400 నుంచి 4000 మధ్యలో అయితే ఫ్యూయల్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం ఈ 2 క్రెడిట్ కార్డ్ లో ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది మీకు లభించడం జరుగుతుంది. సో ఈ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఫ్యూయల్ స్టేషన్స్ లో వెళ్ళి అక్కడ మీరు పెట్రోల్ గానీ, డీజిల్ గానీ, లూబ్రికెంట్స్ గానీ పర్చేజ్ చేసినప్పుడు అక్కడ మీకు 1% ఎక్స్ట్రా చార్జెస్ అయితే వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ 1% ఎక్స్ట్రా చార్జ్ మనకి రివర్స్ రావడాన్ని ఇక్కడ మనం ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అని చెప్పుకుంటాం అనమాట. సో ఇది 2 క్రెడిట్ కార్డ్ లో ఉన్న ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్. ఇక ఐసీఐసీఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్ లో మనకి ఫారెక్స్ మార్కప్ ఫీ అనేది 3.5% అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఫారెక్స్ మార్కప్ ఫీ అంటే తెలుసు కదా, ఫారిన్ వెబ్సైట్ లో గానీ, ఫారిన్ కంట్రీస్ గానీ మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఈ కార్డ్ యూజ్ చేసినప్పుడు అక్కడ మన ఇండియన్ రూపీస్ ని డాలర్స్ కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది కదా. సో అలా కన్వర్ట్ చేసినందుకు గానీ వాళ్ళు ఒక చార్జెస్ అయితే చేస్తారు. సో ఆ చార్జెస్ ని మనం ఫారెక్స్ మార్కప్ చార్జెస్ అని అంటారు అనమాట. సో ఇక్కడ 3.5% అయితే మనకు ఉంది ఈ మార్కప్ ఫీ అనేది. ఇంకా అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ లో ఈ ఫారెక్స్ మార్కప్ ఫీ గురించి వాళ్ళు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదన్నమాట. ఇక ఈ 2 క్రెడిట్ కార్డ్ లోనే మీరు ఏటీఎం విత్డ్రా చేసినా అలాగే డ్యూ పేమెంట్స్ ఏమన్నా చేశారనుకోండి 3.75% అయితే మనకి పర్ మంత్ చార్జెస్ అయితే పడతాయి అనమాట. సో ఇది 2 క్రెడిట్ కార్డ్ లోన కామన్ గా అయితే ఉంది. సో ఇదైతే గుర్తు పెట్టుకోండి. నన్ను అడిగినట్లయితే ఏటీఎం విత్డ్రా చేయకపోవడమే మంచిది. ఈ క్రెడిట్ కార్డ్ అనే కాదు, మీరు ఏ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినా కూడా ఏటీఎం విత్డ్రా
విత్‌డ్రా అయితే చేయకండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ ఐసీఐసీఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్‌లో అలాగే అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌లో ఈ 2 క్రెడిట్ కార్డ్‌లో మీరు లేట్ పేమెంట్స్ ఏమైనా చేశారనుకోండి, ఆ లేట్ పేమెంట్ చార్జెస్ ఎంత వరకు పడతదో తెలుసా మీకు? మినిమమ్ 100 నుంచి స్టార్ట్ అయ్యేసి 1300 వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది. సో 100-1300 వరకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ మధ్యలో ఎంతైనా వాళ్ళు చార్జ్ అయితే చేస్తారు. సో ఈ 2 కార్డ్స్‌లోనే చార్జెస్ అయితే కామన్‌గా అయితే ఉన్నాయన్నమాట. ఇవి 2 క్రెడిట్ కార్డ్‌లో ఉన్నటువంటి క్యాష్ బ్యాక్ గురించి, చార్జెస్ గురించి అన్నమాట. ఇక ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌కి మీరు అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఐసీఐసీఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్ మీరు అప్లై చేసుకోవాలంటే మీ యొక్క మినిమమ్ ఏజ్ అనేది 21 అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీ ఇన్‌కమ్ అనేది సాలరీ పర్సన్ అయినా మంత్‌కి 20,000 అయితే ఉండాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా కూడా 20,000 పర్ మంత్ ఇన్‌కమ్ ఉన్నట్లయితే సరిపోతుంది. ఇంకా ఇదే మీరు అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారంటే ఏజ్ అనేది సేమ్ అన్నమాట. 21 అయితే ఉండాలి. మీరు సాలరీ పర్సన్ అనుకోండి, మీ సాలరీ అనేది సేమ్ 20,000 ఉన్నట్లయితే సరిపోతుంది. ఇక అదే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, పర్ యానం మీ ఇన్‌కమ్ అనేది 3 లాక్స్ అబోవ్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే ఈ అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇక డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌లోన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అలాగే మీరు సాలరీ పర్సన్ అయినట్లయితే 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ గాని, 6 మంత్స్ సాలరీ స్లిప్స్ గాని అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా అదే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్లయితే 2 ఇయర్స్ ఐటీఆర్ ఉన్నట్లయితే సరిపోతుంది. ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌కి ఇవే సరిపోతాయి డాక్యుమెంట్స్. సో ఒకవేళ మీకు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ వచ్చిందనుకోండి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉన్నా కూడా మీకు కార్డ్ అయితే రావడం జరుగుతుంది. ఎటువంటి ఇన్‌కమ్ ప్రూఫ్ లేకుండా. ఇది ఎప్పుడు మీకు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ వచ్చినప్పుడు మాత్రమే. అలాగే మీరు క్రెడిట్ కార్డ్స్ గాని, లోన్స్ గాని అప్లై చేసుకోవాలంటే మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది 700+ అయితే మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు అప్రూవల్ చార్జెస్ అనేవి బెటర్‌గా అయితే ఉంటాయి. సో క్రెడిట్ స్కోర్ అనేది ప్రెజెంట్ డేస్‌లో చాలా ఇంపార్టెంట్ అయితే అయిపోయింది. సో మీ సిబిల్ స్కోర్ బాగుంటేనే మీకు ఏదైనా బెటర్‌గా ఛాన్సెస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇవి 2 క్రెడిట్ కార్డ్స్ గురించి అన్నమాట. అంటే వీటిలో చార్జెస్ ఎలా ఉన్నాయి, క్యాష్ బ్యాక్ ఎలాగుంది, కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట. ఇంకా నా ఒపీనియన్ అడిగినట్లయితే ఈ క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలా వద్దా అని, మీరు ఎక్కువగా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేవాళ్ళైతే అది కూడా అమెజాన్‌లో ఎక్కువ షాపింగ్ చేసినట్లయితే అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇందులో మనకి డైరెక్ట్‌గా 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు అమెజాన్‌లో. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది కదా ఫ్రెండ్స్ ఇయర్లీ వన్స్. సో అందులో మనకి 5%, 10% ఆఫర్స్ కూడా ఈ కార్డ్ అయితే అప్లికేబుల్ అయితే అవుతుందన్నమాట. సో అప్పుడు కూడా ఈ కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక మీరు ఎక్కువగా అమెజాన్ యూజ్ చేయను, ఏదో డైలీ యూజ్‌కి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుంటాను, గ్రాసరీస్‌కి లైక్ సూపర్ మార్కెట్‌లో ఇలాంటి వాటిలోనే నేను క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తాను, నాకు ఆన్‌లైన్ పర్చేస్ ఏం అవసరం లేదనుకున్న వాళ్ళు ఐసీఐసీఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చన్నమాట. సో ఈ 2 క్రెడిట్ కార్డ్స్ కన్నా ఇంకా ఏమైనా బెటర్ కార్డ్ ఉందా అంటే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఉంది ఫ్రెండ్స్. అది మనకి ఆన్‌లైన్‌లో మీరు ఎక్కడ పర్చేస్ చేసుకున్నా కూడా డైరెక్ట్‌గా 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో దాని యొక్క చార్జెస్ కొంచెం 1000+ రూపీస్ అయినా కూడా 5% అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ 3 క్రెడిట్ కార్డ్ యొక్క లింక్స్ మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. కావాల్సిన వాళ్ళైతే అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇంకా నేను చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే నేను చెప్పినటువంటి ఈ 2 క్రెడిట్ కార్డ్‌లో మీ వద్ద ఏదైనా క్రెడిట్ కార్డ్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా ఏదైనా క్రెడిట్ కార్డ్ సంబంధించిన వీడియో చేయాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను. సో ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో. సో ఈ వీడియో కనుక మీకు యూజ్‌ఫుల్ అయి నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.